ఇది మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేసిస్లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో సివిల్ అసిస్టెంట్ సర్జన్సీ కాకుండా ఇంకెవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎల్టీలు కానీ, ఫార్మసిస్టులు కానీ, స్టాఫ్ నర్సులు కానీ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ ఏదైనా పడితే కనుక నెక్స్ట్ టైం నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ హాస్పిటల్స్లో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ వర్క్ చేయాలండి. ఇక్కడ 5/3/2026 ఉదయం 10 గంటలకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారండి. సెంట్రల్ హాస్పిటల్ తిరుపతిలో అయితే ఈ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఫిల్ చేసేసేయండి. ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లై చేయాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎంబీబీఎస్ డిగ్రీ చదివి దాంతోపాటుగా మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ఉండాలి. పీజీ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. ఎండీ లేదా ఎంఈఎస్ పీజీ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 53,495 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఈ 8 వేకెన్సీస్ కూడా ఓసీలో 3. ఓసీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఓపెన్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీఏ అంటే 1 అండి, బీసీబీ అంటే 2, ఈడబ్ల్యూఎస్ అంటే 1, ఎస్టీ 1. ఈ విధంగా 8 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th సబ్మిట్ చేయాలండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. కమ్యూనిటీ అంటే క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అండి. టోటల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి ఉంటుంది. మీకు ఎంబీబీఎస్ డిగ్రీలో ఆప్టైన్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 80% అనేది కాలిక్యులేట్ చేస్తారు. అలాగే మీరు పాస్ అయిన ఇంటర్న్షిప్ పాస్ అయిన కంప్లీట్ అయిన తర్వాత ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. 2023లో కంప్లీట్ చేస్తే 2024కి 1 మార్కు, 2025కి 2 మార్కులు, ఈ విధంగా టోటల్గా 10 మార్క్స్ యాడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలాగే రిపీటెడ్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి 10 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అన్నీ కూడా అటెస్టేషన్ అయితే గెస్టెడ్ అటెస్టేషన్ చేయించండి. జిరాక్స్ కాపీలు అన్నీ కూడా మీ యొక్క జిరాక్స్ కాపీలు ఉంటాయి కదా, అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. సెల్ఫ్ బయోడేటా ఫామ్ కూడా తీసుకుని వెళ్ళాలండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, బయోడేటా ఫామ్ అంటే కరికులం విటే లేదా రెజ్యూమ్ అండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎంబీబీఎస్ డిగ్రీ, అలాగే ఇంటర్న్షిప్ కంప్లీటెడ్ సర్టిఫికేటు, అలాగే ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అలాగే ఎంబీబీఎస్కి సంబంధించి ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, హిందూ రిలీజియన్ హిందూ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ క్వైరీస్ ఉంటే కనుక 0877722371 నెంబర్కి కాల్ చేసి అయితే అడగొచ్చు. ఆల్రెడీ ఎవరైనా పీజీ చదువుతూ ఉంటే కనుక వాళ్ళైతే అప్లై చేయొద్దు. ఎందుకంటే సెలెక్ట్ అయిన తర్వాత మీకు పీజీ కోర్స్ కంటిన్యూ చేయడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇనీషియల్గా మంత్లీ రెమ్యునరేషన్ వచ్చి 53,495 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.